హాయ్ హలో నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫారం చికెన్తో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ముక్క సాఫ్ట్గా చాలా రుచిగా ఉండే ఈ ఫారం చికెను చేసుకోవటం చాలా ఈజీ అండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. గ్రేవీకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను రండి. నేను 1 కిలో వరకు ఫారం చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ముక్క అనేది ఈ సైజులో కొట్టించుకున్నాను. దీన్ని ఒక కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందాము. ఇలా వేసుకొని ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత ఉంచి ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈలోపు ఈ రెసిపీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెప్పల్ని వేసుకుందాం. చిన్న సైజు కొబ్బరి ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కని కూడా నీట్గా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వరకు ధనియాలని కూడా వేసుకుందాము. ఇలా గనక మసాలా వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. చిన్న సైజు దాల్చిన చెక్కని ఒక 3 ముక్కలు వేసుకున్నాము. ఒక 6 లవంగాలను కూడా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా అనేది ఈ మాత్రం మెత్తగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకొని ఈలోపు చికెన్ అనేది ఉడికిందా లేదా అని ఒకసారి మూత తీసి చూద్దాము. నాకైతే చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఈ ఫారం చికెన్ కుక్కర్లో కంపల్సరీ వేయాల్సిందేనండి, లేకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలను ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు అనేవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయల్ని చక్కగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ముద్దని వేసేద్దాము. ఈ మసాలా మొత్తం వేసేసి ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా వేగేటప్పుడు అడుగంటకుండా ఉండటానికి 1 స్పూన్ ఉప్పుని వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే మసాలా అనేది అడుగంటదండి. ఈ మసాలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాతే మనం టమోటాని యాడ్ చేసుకోవాలి. ముందే ఒకవేళ టమోటా వేసేస్తే మనకి మసాలా అనేది అంత బాగా వేగదు. ఇప్పుడు నేను టమోటాని కూడా వేసేసి ఈ మసాలాలోనే ఈ టమోటా మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా అనేది నాకు మగ్గిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారాన్ని వేస్తున్నాను నేను. మీరు స్పైసీ ఎక్కువగా తినే పని అయితే ఇంకాస్త వేసుకోండి. ఈ కారాన్ని కూడా లైట్గా వేయించుకొని మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసేద్దాము. చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్కి మసాలా పట్టేలాగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా పట్టేలాగా కలుపుకుంటే చికెన్ అనేది లోపల వరకు మసాలా అనేది ఎక్కి చాలా బాగుంటుంది. చికెన్లో నాకు కొంచెం వాటర్ అయితే మిగిలాయి. ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని మూత ఉంచి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము.
ఇంకాస్త కర్రీ అనేది దగ్గర పడాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకోండి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకుంటే ఏం పర్వాలేదండి. ఇలా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకి ఫారం చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని చూసారా, చూడటానికే చికెన్ కర్రీ చాలా బాగుంది కదా. రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.